హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే ఈవినింగ్ స్నాక్ రెసిపీ అండి. ఉల్లిపాయ గారెలు అంటారు. ఇంట్లో స్నాక్స్ ఏం చేయాలో తోచినప్పుడు ఇలా ఉల్లిపాయలు ఉంటే ఇలా ఉల్లిపాయతో గారెలు అయితే ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకుని సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, పసుపు, అలాగే కొంచెం గరం మసాలా పొడి, కొద్దిగా కారం వేసానండి. వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల మనకి మసాలాలన్నీ ఉల్లిపాయకి బాగా పడుతుందండి. అలాగే ఉల్లిపాయలు కూడా మనకి విడివిడిగా అవుతుంది. ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడైతే నేను మిక్స్ చేసేసాను. తర్వాత ఇందులోకి మనం పిండి వేసుకోవాలి. నేనైతే బియ్యం పిండి వేసానండి. తగినంత వేసుకోవాలి. నేనైతే 1 కప్పు బియ్యం పిండి వేసాను. పిండి వేసి మరొకసారి బాగా కలపాలండి. మనం ఉప్పు వేసి మిక్స్ చేయడం వల్ల ఉల్లిపాయల నుంచి కొద్దిగా వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్తోనే మనకి పిండి సగం అయితే మిక్స్ అయిపోతుందండి. ఇలా కలుపుకున్నాక అప్పుడు నార్మల్ వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి వేయకూడదండి. కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలపాలి. బియ్యం పిండితో చేయడం వల్ల క్రిస్పీగా ఉంటుంది. అలాగే ఆయిల్ పీల్చుకోకుండా బాగా వస్తాయండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, కన్సిస్టెన్సీ కూడా ఎలా ఉండాలండి. మనం ముద్ద చేసుకోగలగాలి. అలా చేసుకోగలిగితే మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడైతే పిండిని బాగా కలిపేసానండి. ఇప్పుడైతే మనం వీటిని గారెల షేప్ వచ్చేలాగా వత్తుకోవాలి. వడాను కూడా అనొచ్చండి, మన ఇష్టము. ఇలా కొద్దిగా మిశ్రమం తీసుకొని చిన్న బాల్లా వచ్చేసి కొద్దిగా ప్రెస్ చేయాలి. ఇలా వడ షేప్ కానీ గారె షేప్ వచ్చేలాగా చేసుకోవాలండి. మరీ లావుగా చేయకూడదు, అలానే మరీ సన్నంగా కూడా చేయకూడదు. మీడియంగా చేసుకోవాలండి. ఒకవేళ మీకు చేతికి పిండి అంటుకుంటుంది అనుకుంటే చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇక చూపిస్తున్నాను కదండి, ఈ విధంగానే మనం అన్ని ఉల్లిపాయ గారెలు అయితే చేసుకోవాలి. కొద్దిగా మిశ్రమం తీసుకొని చిన్న బాల్లా చేసి మీడియం థిక్నెస్ వచ్చేలాగా ప్రెస్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇలాగే అన్నీ కూడా తయారు చేసుకోవాలి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను అన్నీ కూడా తయారు చేసేసాను. ఈవినింగ్ టైంకి మంచి పర్ఫెక్ట్ స్నాక్ అండి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ బాగా నచ్చుతుంది. ఇప్పుడైతే ప్యాన్ పెట్టానండి. ఆయిల్ వేసాను. ఆయిల్ మరి ఎక్కువగా వేయలేదండి, తగినంత వేసాను. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి మనకి. ఆయిల్ మరి ఓవర్గా హీట్ అయితే తొందరగా కలర్ వచ్చేస్తుంది. హీట్ అవ్వకపోతే బాగా ఫ్రై అవ్వదండి. కరెక్ట్గా హీట్ అవ్వాలి. ఈ ఆయిల్లో మనం తయారు చేసుకున్న ఉల్లిపాయ గారెలు అయితే వేసేసి ఫ్రై చేయాలండి. మనం కట్లెట్ చేసుకుంటే షాలో ఫ్రై చేసుకుంటాము. నేను వీటిని అయితే గారెలు అన్నాను కదండి, అందుకని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ అయితే పెట్టాను. కానీ ఇవి మనకి సన్నంగా లావుగా ఉంటాయి కాబట్టి ఎక్కువ అవసరం లేదండి. తగినంత ఆయిల్ అయితే వేసి ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలండి. అప్పుడే మనకి లోపల వరకు బాగా ఉడుకుతుంది. అలాగే కలర్ కూడా కరెక్ట్గా వస్తుందండి. సిమ్లో పెడితే ఆయిల్ పీల్ చేసుకుంటుంది. హై ఫ్లేమ్లో పెడితే కలర్ వచ్చేస్తుందండి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల లోపల వరకు కూడా బాగా కుక్ అవుతుంది. ఇలా ఒక సైడ్ కలర్ వచ్చాక రెండో సైడ్కి కూడా తిప్పుకొని రెండు సైడ్స్ కూడా మనకి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించాలండి. చూడండి ఫ్రెండ్స్, మనకైతే బబుల్స్ నురక కూడా తగ్గిపోయింది. ఇలా తగ్గిపోయేంత వరకు కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి. ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయినాయి. వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలాగే మనం తయారు చేసుకున్న అన్నీ కూడా ఆయిల్లో వేసి వేయించి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి తీసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈజీగా చేసుకోవచ్చు, సింపుల్గా ఉంటుంది. అలాగే ఎక్కువ టైం కూడా తీసుకోదండి. స్నాక్స్ చేయడానికి ఏమీ లేకపోతే ఉల్లిపాయలతో ఇలా టేస్టీగా ఈవినింగ్ స్నాక్ అయితే తయారు చేసుకోవచ్చు. పిల్లలకైతే బాగా నచ్చుతుందండి. టమాటో సాస్తో సర్వ్ చేసి ఇవ్వండి, ఇంకా బాగా ఇష్టంగా తింటారు. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి ఉల్లిపాయ గారెలు అయితే రెడీ అయిపోయాయి. నేనైతే ఒకటి టేస్ట్ చేస్తున్నానండి. సాస్తో అయితే చాలా బాగుంటుంది. వీటిని అయితే విడివిడిగా సర్వ్ చేసుకోవాలండి, అప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుంది. నేనైతే టేస్ట్ చేసానండి. లోపల కూడా పర్ఫెక్ట్గా ఉడికింది, చాలా బాగుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.